తులారాశి వాళ్ళకు. తులారాశి యొక్క నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి మీరు గతం కంటే చాలా ఉత్తమమైనటువంటి స్థితి ఉంటుంది. ఈ వారంలో మీరు మంచి స్థితిలో ఉంటారు తులారాశి వాళ్ళంతా కూడా. మరియు రవి మరియు శుక్రుడు, చంద్రుడు, రాహువు, గురువు ఇలా అన్ని గ్రహాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం వల్ల మీరు మంచి స్థితికి చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కార్య సాధకత్వం అనేది పెరుగుతుంది. దూసుకుపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ వారమంతా కూడా మానసిక స్థైర్యంతో పనిచేస్తారు. దానివల్ల ధనము కానీ ధాన్యం కానీ మీ ఇంట్లో విలసిల్లే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఏ పని చేసినా సరే వితిన్ సెకండ్లలో మీరు పూర్తి చేయగలుగుతారు. ఆశ్చర్యకరమైనటువంటి ఇతరులు కూడా ఆశ్చర్యపోతారు, ఈ పని ఏంటి ఇంత సులువుగా చేశారే అనేటువంటి అభిప్రాయం అనేది ఇతరులకు కలుగుతుంది. అంత ఫాస్ట్గా మీరు ఉంటారు. ఈ వారమంతా కూడా మనోస్థైర్యంతో ఉంటారు. ఆనందంగా, ఉల్లాసంగా బంధుమిత్రులతో కానీ, స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో అందరితో కూడా ఆనందంగా ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు. మరియు ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్లు పొందే అవకాశం కనిపిస్తూ ఉన్నది. పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి. వ్యాపారంలో కూడా మీరు అనుకున్నటువంటి లాభాలు అనేవి చేతికందే అవకాశం కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు కూడా ఈ వారంలో మీరు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మరియు మీ శారీరకంగా కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు. ఈ వారమంతా కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. ఈ వారమంతా కూడా మీరు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ధనం కూడా వృద్ధి చెందుతుంది. మీరు 10 రూపాయల పని చేస్తే మీకు 100 రూపాయలు వచ్చే అవకాశాలు, అంటే అలా రెట్టింపు ధన సహాయం అనేది మీకు కలిగే అవకాశం. మీ వ్యాపారంలో కానీ వృత్తిలో కూడా మీరు మంచి అనుకూలతలు అనేవి ఈ వారమంతా కూడా తులారాశికి చాలా యోగకారకమైనటువంటి రోజులు. 5వ జనవరి నుండి 11 జనవరి వరకు చాలా యోగకారంగా ఉంటుంది తులారాశి వాళ్లకు. కాబట్టి మీరు ఎంత మంచిగా పనిచేస్తే అంత రెట్టింపు ధన వ్యయం కానీ లేదా ధనం కానీ మీకు చేతికి అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా సరే ఇంకేమైనా సరే మీకు ఇబ్బందులు కలిగినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు వెంకటేశ్వర స్వామిని శనివారం కూడా దర్శించుకోండి. దానివల్ల మీకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 4.